ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో తిరిగి బ్యాంకు రుణాలు కూడా పే చేయలేని పరిస్థితికి వచ్చాం. ఇప్పుడిప్పుడు అవన్నీ రివైవ్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా అన్ని జరిగే పరిస్థితి వచ్చింది. అయితే ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేయగలిగామంటే వెంటిలేటర్ పై నుండే ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బయట తీసుకొచ్చిన ఘనత కేంద్రానిది. దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేషెంట్ అయితే బయట రాగలిగాం కానీ ఇంకా కూడా నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. అగ్రిటెక్ మీద ఫోకస్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఇంకొక పక్కన లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నాం. అందుకే కేంద్రం తీసుకున్న అన్ని రిఫార్మ్స్ అడ్వాంటేజ్ తీసుకుని ఈరోజు ఏరోస్పేస్ సిటీ, స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, లేకపోతే డ్రోన్ సిటీ, లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, యు నేమ్ ఎనీథింగ్ ఇన్ ఇండియా, ఈవెన్ semiconductor, everything we are launching. I am confident with all our initiatives, Andhra Pradesh will emerge one of the best in future. I don't have any doubt about it. అలాంటి సందర్భంలో ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడుండే రైతులను కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్న 56,000 కోట్ల రూపాయలు విలువైన 95 ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇప్పుడు తొందరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుంది. అదే సమయంలో నిన్నే అమరావతి CRDA ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా 2028 కల్లా పూర్తి చేయడం. కేంద్రం కూడా రైల్వే లైన్ కూడా క్రియేట్ చేశారు. ఈ సిటీ 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కానీ పూర్తి కాగలిగితే నా ఆలోచన ఒకటే, ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, 2 సిటీలు ఉంటే 3వ సిటీ యాడ్ చేశాం. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ యాడ్ చేశాం. ఇట్ ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, బట్ డిఫికల్ట్. ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. టుమారో భారతదేశం గర్వపడే విధంగా ఈ అమరావతి రూపుదిద్దుకోవడం గ్యారంటీ అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యు నేమ్ ఎనీథింగ్, గ్రీన్ బిల్డింగ్స్, గ్రీన్ ఎనర్జీ, అండ్ ఆల్సో ఆల్ ఒక వాటర్ అయితే ప్లెంటీ ఆఫ్ వాటర్, బ్లూ, గ్రీన్, అండ్ ఆల్సో బ్యూటిఫికేషన్. ఇఫ్ యు సీ నోవేర్ ఇన్ ది కంట్రీ this type of hills, all these combinations we are going now, all utilities underground, that is duct, no cutting of roads. We are going to spend huge amount of money on green cover and also net zero. These are all the new concepts we are bringing. Ultimately, except green energy, even regular power we may not use in Amaravati. That is the speciality in Amaravati. I am very happy to announce all of you, all bankers, after retirement, this will be the city you have to settle here. You will have more premium of 20-30 years lifespan. That is our guarantee. It is going to happen. This will be the best city. We are going to make it. As on today, meer chuste WIT, SRM, NID, BITS Pilani, India International University of Legal Education and Research, ఇవే కాకుండా ఇంకా చాలా యూనివర్సిటీస్, ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్ని అమరావతికి వస్తాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్ వచ్చింది, జనవరికి అంతా స్టార్ట్ చేస్తాం. ఆల్ బ్యాంక్స్ ఆర్ అవేర్ ది వాల్యూ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. కాబట్టి రాబోయే రోజుల్లో
అక్కడనే మీకు ఒక టవర్ కూడా ఇచ్చి అవసరమైతే ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా సేఫ్గా చేయాలనో చేసే పరిస్థితి వస్తుంది.